శాసనసభలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమం విజయవంతంగా సాగింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్తో పాటు కూటమి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అసెంబ్లీ ప్రజల సమస్యలపై చర్చించేందుకు ఉండాలని, వ్యక్తిగత విభేదాలకు వేదిక కాకూడదని సూచించారు. రాజకీయాలు కలుషితమవుతున్నాయని, సభ్యుల మధ్య ఆప్యాయత తగ్గిందన్నారు. అసెంబ్లీ ప్రజలకు జవాబుదారీ వేదిక కావాలన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడికి అభినందనలు తెలిపారు. అంటే వినోదం ఒక సందేశం, ఒక సీరియస్ విషయం ఇది. ఆ సీరియస్ విషయం కూడా ప్రజలకు అర్థమయ్యేట్టుగా మీరు చెప్పగలిగారంటే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. ఎమ్మెల్యే దగ్గరికి వచ్చినప్పుడు మా రవికుమార్ బ్రహ్మారెడ్డి చూస్తే ఒక పక్క కార్యకర్త ఏమడుగుతాను అట్నే అడిగాడు. ఆంజనేయులు ఎమ్మెల్యేగా ఎట్లుండాలని అట్నే ఉన్నాడు. ఇప్పుడు ఈ రోజులు ఎమ్మెల్యే కదా, అది పాత రోజులు ఎమ్మెల్యే. ఇకపోతే ఈశ్వరరావు నాకు అర్థం కాలేదు, విజయ్ కుమార్ వాళ్ళిద్దరిది. ఎప్పుడు ఈశ్వరరావు ఇంత ఇదిగా నేను నవ్వలేదు, నవ్వు ఆపుకోలేకపోయాను, కంట్రోల్ చేయడం కూడా నా వల్ల కాలేదు. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. మీ ఇద్దరికి మనస్ఫూర్తిగా అభినందన, ధన్యవాదాలు. అంటే వెరీ సింపుల్. మీరు ఇదే మాదిరిగా ఉంటే కానీ అందరూ ఉంటే హాస్పిటల్స్ అవసరంలా, ఆరోగ్యంగా ఉంటాం, అందరం ఆనందంగా ఉంటాం, స్ట్రెస్సే ఉండదు. మా సత్యకుమార్కి పనే ఉండదు. హాస్పిటల్